ఓఎన్జీసీ కూటమి ప్రభుత్వం చేయూతతో మహిళలు ఆర్థిక స్వలంబన దిశగా మరో ముందడుగు వేయడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఈడీ అసెట్ మేనేజర్ హేమంత్ రామ్ల ముల్కాలు పేర్కొన్నారు. ఈ రోజు శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓఎన్జీసీ రాజమహేంద్రి అసెట్ సహకారంతో 3 నెలల కుట్టు శిక్షణ తీసుకున్న 100 మంది మహిళలకు ఓఎన్జీసీ కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో సదరు మహిళలకు 100 కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం అంబేద్కర్ నగర్లో శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓఎన్జీసీ రాజమహేంద్రి అసెట్ ఈడీ అసెట్ మేనేజర్ హేమంత్ రామ్ల ముల్కా ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నాయకులు మజ్జి రాంబాబు, దొండపాటి సత్యంబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, నల్లం శ్రీను, తురకల నిర్మల, ద్వారా పార్వతీ సుందరి, కోసూరి చండిప్రియ, కప్పల వెలుగు కుమారి, మీసాల నాగమణి, బోను ఈశ్వరి, శ్రీలత, ఉప్పులూరి జానకిరామయ్య, నక్కా దేవి వరప్రసాద్, శనపతి సత్యబాబు, బొర్రా చిన్ని, బుడ్డిగ రవి, రుంకాని విజయ్, దాస్యం ప్రసాద్, కర్ణం లక్ష్మీనాయుడు, షేక్ బషీర్, కిలపర్తి శ్రీను, చాపల చిన్నరాజు, దంగేటి అన్నవరం, కిలపర్తి నాగభూషణం, రాంబాబు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. Or else there's a lot of things in the short things financial auditing. But we are happy that my family, my father served as mayor. My father previously, yeah, we can push for another 2 sectors. We have it in the same place. Because our women empowered units means 400. ఎలా చూడండి సార్, జయలక్ష్మి గారు ఎలా చూడండి సార్ అందరూ. ఓకే జయలక్ష్మి గారు ఎలా చూడండి, చూడాలి.
ఓకే అమ్మ దగ్గరికి వెళ్ళండి అలా కదా జరగండి ఏమండి లక్ష్మి గారు ఇలాగా ఇంకే లక్ష్మి గారు కొద్దిగా జరగండి అలా అవునండి ఉన్నాను నన్ను ఎలా ఉండండి సార్ ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో సిఎస్ఆర్ హేమంత్ రాముల్ ములక గారు ఈడీ అసిస్టెంట్ మేనేజర్ గారు ఓఎన్జీసీ వారి సహకారంతో శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా మా యొక్క సంస్థకి సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ స్లమ్ ఏరియాల నుండి 10 వార్డుల నుంచి 10 100 మందికి 10 మందిని స్లమ్ ఏరియాల పూర్ మహిళల్ని తీసి మా గౌరవ శాసనసభ్యులు 10 వార్డులకి 10 మందికి 100 మంది అవకాశం కల్పించారు. అందులో మా ఆర్గనైజేషన్కి ఇవ్వడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ఆర్గనైజేషన్ 1998లో స్థాపించబడింది. నేను అప్పటి నుంచి ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలు మా ఆర్గనైజేషన్ తరఫున చేయడం జరిగింది. నా ఆర్గనైజేషన్ ఏటీజీ 12A ఓఎన్జీసీ నుంచి ఫండ్ తెచ్చే అర్హత అంతా మా ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి మా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే నా ఆర్గనైజేషన్ తరఫున మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన అవకాశంతో ఓఎన్జీసీ వారు ఇచ్చిన చేయూతతో 100 మంది స్టూడెంట్స్ని 100 మందికి ఉపాధి కల్పించడం నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే కుట్టు శిక్షణ అనేది మనిషికి అందాన్ని చేకూర్చేది. ఒక బ్లౌజ్ కానివ్వండి, ఒక లంగా కానివ్వండి, వాళ్ళ యొక్క డ్రెస్సులన్నీ కూడా ఈ రోజు తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించేది కుట్టు శిక్షణ కేంద్రము. ఈ రోజు ప్రతి మహిళలు కూడా పండగ ఉంటేనే అప్పుడు కొత్త బట్టలు కొనుక్కునేవారు. ఇప్పుడు డబ్బులు ఉంటే కొత్త బట్టలు కొనుక్కునే అవకాశం కనుక ఒక జాకెట్ బయట కుట్టించుకోవాలనుకుంటే 500 నుంచి 5,000 వరకు 15,000 వరకు ఉంది. అదే కుట్టు శిక్షణ ఇక్కడ నేర్పించి 10,000 పైన జరిగే పరికరం ఓఎన్జీసీ వారి ద్వారా ఇచ్చి
విద్య నేర్చుకుంటే 30,000 అవుతుంది. ఆ 30,000 టీచర్లు, 2 టీచర్లు పెట్టి వాళ్ళకి విద్య నేర్పించి మరి ఈ రోజు డూము పీట కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దరిదరిగా 15,000 రూపాయలు విలువ చేసే పరికరాలు ఇచ్చి అంతకు మించి వాళ్ళ లైఫ్ లాంగ్ మర్చిపోలేనంటి విద్య కుట్టు శిక్షణ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళు సంపాదించుకునే అర్హత మా శాసనసభ్యులు ఓఎన్జీసీ వారు మా సంస్థ ద్వారా వారికి కల్పించినందుకు చాలా ఆనందపడుతున్నాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ 3 నెలల జర్నీలో, ఈ 100 రోజుల జర్నీలో మా పిల్లలుగా, చెల్లెలుగా, అక్క తమ్ముళ్ళుగా చాలా చక్కగా మెసులుకుని నన్ను ఒక తల్లిగా ఆదరించారు. పిల్లలుగా వాళ్ళకి కూడా ఈ విద్య నేర్పించి ఎందుకంటే వాళ్ళకి ఇచ్చి మా ఆర్గనైజేషన్ తరపున ఇవ్వడం వల్ల నేను చాలా ఆనందపడుతున్నాను. కనుక మరొకసారి ఓఎన్జీసీ వారికి, మా యొక్క గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మా సొసైటీ తరపున కోటి కృతజ్ఞతను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఎందుకనగా సిఎస్ఆర్ ఫండ్స్ తోటి అనేక రకాలుగా రోడ్స్, డ్రైన్స్, స్కూల్స్, బిల్డింగ్స్ అనేక విధాలుగా సిఎస్ఆర్ ఫండ్స్ ఉపయోగిస్తున్నారు. కానీ మా రాజమండ్రి శాసనసభ్యులు మరి ఈ రోజు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి 100 మంది మహిళలను వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా తీర్చిదిద్దినటువంటి ఏకైక నాయకుడు మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారని నేను మీకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అంతేకాకోకుండా మరి సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినటువంటి హేమంత్ రాముల్ ములక్ గారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ప్రతి సంస్థ నుంచి ఏదో విధంగా మరి ఉపయోగిస్తారు. కానీ ఆయన కూడా ఈ మహిళలను ఎక్కడైతే వెనకబడిన వర్గాల వారు ఉన్నారో వారి కాళ్ళ మీద నిలబడి వారు సంపాదించుకునే విధంగా తయారవుతారని ఈ కుట్టి మిషన్ కి మరి ఆయన అంత ప్రోత్సాహం కల్పించినటువంటి మరొకసారి ఈడీ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడే మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎవరంటే ఓఎన్జీసీ ఈడీ గారితో, సార్ మీరు ఇచ్చినది ప్రతి ఒక్కటి కూడా చాలా విలువైనది గాను ప్రతి ఒక్కరు చాలా అమోఘంగా నేర్చుకొని వారు చేసినటువంటి ఈ రోజు ఎగ్జిబిషన్ చాలా సంతోషంగా అనిపించింది. అనేక మంది మహిళలకు మరొకసారి ప్రోత్సాహం కల్పించాలని కూడా మా ఎమ్మెల్యే గారు అలా అడిగినప్పుడు వారు ఒక చిరునవ్వు నవ్వినప్పుడు అప్పుడే మా ఎమ్మెల్యే గారు అనుకున్నారు, మరో విడత కూడా అనేక మంది మహిళలకు మన ప్రభుత్వంలోను మనము వారిని తీర్చిదిద్దడానికి మనకి ఆశాభావంగా ఉన్నదని చాలా సంతోషించారు. కనుక మా ఎమ్మెల్యే గారికి, మన ఎమ్మెల్యే గారికి, రాజమండ్రి సిటీ శాసనసభ్యులకి మా మహిళలందరి తరపున ప్రత్యేకమైన నమస్కారాలు.